హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. హైదరాబాద్లో ఫస్ట్ కార్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ఉంది ఒకటి, తెలుసా మీకు? సో నేను ఇప్పుడు అక్కడికే వచ్చాను. దాని పేరే సాస్ ఆన్ ద హౌస్. సాస్ ఆన్ ద హౌస్లో ఇష్టం వచ్చినంత సాసులు మీరు తినొచ్చు, పెద్ద ఎక్స్ట్రా కాస్ట్ ఏమి ఉండదు. అండ్ దాంతోపాటు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా, అంటే ఇప్పుడు మనం బేసికల్లీ మన కాకా హోటల్కి పోయినప్పుడు అన్న ఇంకొక చెంచా సాంబార్ పోయి, అన్న ఇంకొక కటోరా చట్నీ అంటాం కదా, అప్పుడు అది అట్లా చూస్తుంటాడు. ఇక్కడ అసలు ఏం లేదు, ఐటమ్ ఏదైనా సరే సాస్ మీ ఇష్టం. సాస్ ఆన్ ద హౌస్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మనకి 6 నుంచి 7 వెరైటీల సాసులు ఉన్నాయంట. సో అవన్నీ ఎలా ఉన్నాయి, దాని టేస్ట్ ఏంటో సో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సాసులు అన్లిమిటెడ్ అంటగా మీ దగ్గర? అన్లిమిటెడ్ సాసెస్ ఉంది మన దగ్గర. ఓకే, అంటే అన్లిమిటెడ్ అంటే ఎంత తినొచ్చు? ఏది అయినా తింటారు. ఫినిష్ అయితే మళ్ళీ ఫిల్ చేస్తాం, మళ్ళీ ఇస్తాం. అచ్చా, సాస్ ఫినిష్ అయిపోతే మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ ఇస్తాం. ఏం బాగుంటుంది మీ దగ్గర ఐటమ్? మన దగ్గర అన్ని బాగుంటాయి. ఓకే, అన్ని బాగుంటాయి. ఏంటి స్పెషల్ ఏంటి? మాది స్పెషల్స్ ర్యాప్స్ ఉన్నాయి, క్యాసిడియాస్ ఉన్నాయి, జ్యూసీ వింగ్స్ ఉన్నాయి, మన దగ్గర ఫ్రైస్, చీజీ ఫ్రైస్ ఉన్నాయి, అండ్ చికెన్ పాప్స్. ఓ వావ్, అన్ని ఉన్నాయంట. అన్ని తిందాం. చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తారు మీరు? చికెన్ మ్యారినేట్ చేస్తాం సార్, ఆల్వేస్ యూజింగ్ ఫ్రెష్ చికెన్. ఓకే, నో ఫ్రోజన్, నో నగెట్స్, ఆల్వేస్ యూజ్ ఫ్రెష్ చికెన్. ఓకే, పెట్టండి. సో ఈ చికెన్ వింగ్స్ కోసం చికెన్ వింగ్స్ కోసం మన ర్యాప్ చికెన్ కూడా. ఓకే, సో ఏమేమి ఉన్నాయి ఇందులో? మన దగ్గర మొత్తం మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంది. దాంట్లో కారం ఉంది, ఉప్పు ఉంది, ఇది పసుపు ఉంది. నేను చెప్తా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, అండ్ ఇది మన సీక్రెట్ మసాలా ఉంది. ఓకే, ఇది కూడా 7 స్పైసెస్ ఉంది. 7 స్పైసెస్ మీ సీక్రెట్ మసాలా ఉంది. ఓకే, సో సీక్రెట్ అంటే ఇందులో జీరా పౌడర్ అన్ని కలిపి 7 స్పైసెస్ ఉండే దాంట్లో. ఒక్కొక్క దాంట్లో 7 స్పైసెస్ డిఫరెంట్. ఓకే, ఒక్కొక్క దాంట్లో 7 స్పైసెస్ ఉన్నాయంట. వీళ్ళ సీక్రెట్ రెసిపీ అంట ఇది. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం. ఇది పెరుగు. సో ఇప్పుడు ఇందులో కోటింగ్ వస్తుంది. కోటింగ్ కూడా దేంతో చేస్తారు మీరు? మాది కార్న్ఫ్లవర్ ఆర్ మైదాలో కోటింగ్ అవుతుంది. ఓకే, సో మసాలా అంతా మీకు మంచిగా పట్టుకోవాలి. సో 2 అవర్స్ రెస్ట్ చేయాలా. ఓకే, ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది. అది మొత్తం మ్యారినేట్ అయిన తర్వాత మీరు చికెన్ కి కోటింగ్ చేసి ఇందులో ఫ్రై చేస్తారు. సో అలీ అన్న ఏం చేస్తున్నావు ఇప్పుడు? నాకు జ్యూసీ వింగ్స్ ఆల్ ఫ్లేవర్ మీకు ఇస్తున్నాం. ఓకే, జ్యూసీ వింగ్స్ అంట, అన్ని ఫ్లేవర్లు అంట. ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర? 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే, పెరి పెరి, తందూరి, డైనమైట్, స్మోక్ అమెరికన్. ఓకే, అన్ని కలిపి ఇప్పుడు నాకు ఇస్తున్నావు. మీకు ఇస్తున్నాం. ఓకే, స్మోకీ అమెరికన్ వింగ్స్. పేరు ఎంత పెద్దగా ఉంది? బికాజ్ దీంట్లో స్మోకీ ఫ్లేవర్ ఉంది, దీనికోసం స్మోక్ అమెరికన్ వింగ్స్. అన్న కూడా మంచి జోకులేసి ఉండవు, ఎట్లున్నదో నేను చెప్తా నేను. సో దీనికోసం ఏమేమి కావాలి మనకి? డైనమైట్ సాస్, పెరి పెరి సాస్, తందూరి సాస్, స్మోక్ అమెరికన్. సో ఇప్పుడు ఈ చికెన్ అంతా మీరు ఆల్రెడీ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నారు. ఫ్రై చేస్తా, మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి. ఓకే, సో ఈ హాఫ్ ఫ్రై ఉంది, తర్వాత ఫుల్ ఫ్రై చేసి. ఓకే, సో ఇది హాఫ్ ఫ్రైడ్ చికెన్ అండి. సో ఇప్పుడు మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంది దాంట్లో. ఓకే, అది ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్ అ మస్ట్, దిస్ వన్. ఓకే, తర్వాత సాస్ మీద ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని డిప్ చేయాలి.
ఇప్పుడు సాస్ మీద వేస్తాం. ఓకే, దీనిపైన సాస్ వేసి సాస్ వేసి ఇది పెరి పెరి. పెరి పెరి. ఓకే, ఇప్పుడు అలీ అన్న అన్న నాకు ఎక్స్ట్రా పెరి పెరి సాస్ కావాలంటే వేసిస్తావా? ఇచ్చేస్తా సార్. సమ్ కస్టమర్ ఆస్కింగ్ ఫర్ మోర్ స్పైసీ, వీ క్యాన్ మేక్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ అయితే డైనమైట్ సార్. ఓకే, సో ఇప్పుడు డైనమైట్. నెక్స్ట్ వచ్చేసి స్మోక్ అమెరికన్ వింగ్స్. స్మోకీ అమెరికన్ వింగ్స్. ఓకే, మన దగ్గర అయితే స్మోక్ అమెరికన్ వింగ్స్. నెక్స్ట్ వచ్చేసి తందూరి. నాలుగు ఫ్లేవర్స్: స్మోక్ అమెరికన్, తందూరి, డైనమైట్, పెరి పెరి. సో అలీ అన్న ఏం చేస్తున్నావు ఇప్పుడు నాకు? చికెన్ చీజీ శాండ్విచ్, బ్రెడ్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, వెజ్ మైనీస్, చీజ్ స్లైస్, ఫ్రైడ్ చికెన్, సీజనింగ్, షెడెడ్ చీజ్. ఫస్ట్ మైనీస్ పెట్టడం. ఓకే, డబ్బా తీసుకొని తర్వాత ఫస్ట్ చికెన్ పెడుతున్నాం. కొన్ని క్యాప్సికమ్, ఓకే, కొన్ని స్వీట్ కార్న్స్, తర్వాత కొన్ని షెడెడ్ చీజ్, మైనీస్. మళ్ళీ పైనుంచి మైనీస్ చేస్తాను. మైనీస్. సీజనింగ్. cheese slice, ఇప్పుడు గ్రిల్ మీద పోతుంది. ఓకే, ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు కటింగ్ అవుతుంది. సో అలీ గారు ఇప్పుడు ఏం తినిపిస్తున్నారు? మనది మన ఓన్ సిగ్నేచర్ ర్యాప్. అచ్చా, మీ ఓన్ స్టైల్లో సిగ్నేచర్ ర్యాప్. మీ సిగ్నేచర్ ఇది? ఇది మాది సిగ్నేచర్. ఓకే, మనది ఓన్ ఇంగ్రీడియంట్స్, ఓన్ సాస్ మనది. అచ్చా,
వీళ్ళ ఓన్ ఇంగ్రీడియంట్స్ అంట, వీళ్ళ ఓన్ సాస్ అంట, వీళ్ళ సిగ్నేచర్ డిష్ అంట. అది సిగ్నేచర్ ర్యాప్ ఎలా ఉంటుందో నేను తిని చెప్తా. చలో ర్యాప్ చిక్. సో వాట్ డూ యూ వాంట్? First, we need our signature sauce, chicken. ర్యాప్ Iceberg mayo. We will fix here. ఇది కూడా iceberg కొన్ని. Now going to our చికెన్ అండ్ signature sauce. Signature sauce. ఓకే. ఇది our own signature chicken wrap. ఓకే, హోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు గ్రిల్ చేయాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తాం. ఓకే. మన ఇంట్లో కూర్చొని మన కంఫర్ట్గా మనం ఒక రెస్టారెంట్ ఫుడ్ తినాలంటే మన వెహికల్లో ఇట్లాంటి ఒక సెటప్ చాలా బాగుంటుంది. సో నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నా. సో ఎలా ఉంటుంది నేను తిని చెప్తా. కానీ చూడడానికి మటుకు నా ముందు ఒక డైనింగ్ టేబుల్ ఉన్నట్టుగా ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ మన ప్రైవసీలో మనము అలా ఉండి పాటలు వింటూ మాట్లాడుకుంటూ అలా తింటుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేనైతే అనుకుంటున్నా. సరే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తా. వా, 1 2 3 4 5 6 మొత్తం 6 సాసులు. ఈ 6 సాసులు మొత్తం డబ్బా మొత్తం మనం తినేసినా వాళ్ళు ఏమనుకోరంట. సాసులు ఫ్రీ అంతేనా? మొత్తం 6 కారు అన్నీ నాకే. సో కార్లో కూర్చొని మొత్తానికైతే నేను ఫస్ట్ టైం ఒక డైనింగ్ అయితే చేస్తున్నా. సో హైదరాబాద్లో ఇది ఫస్ట్ కార్ డైనింగ్. సో బై దిస్ వన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో చికెన్ చీజీ శాండ్విచ్ విత్ అన్లిమిటెడ్ సాస్ అంట. ఇవన్నీ సాస్లే తిందాం. సో ఏ సాస్తో తింటే బాగుంటుంది ఇది? ఫస్ట్ Go for dynamite. డైనమైట్. విచ్ వన్ ఇస్ డైనమైట్? Orange. దిస్ వన్. Yes. ఓకే. సో ఇది డైనమైట్ సాస్ అంట. ఇది వీళ్ళే తయారు చేస్తారు ఇక్కడ, ఇది ఎక్కడ బయట దొరకదు. సో వీళ్ళ సిగ్నేచర్ సాస్ అంట. ఎంతైనా తినొచ్చు మన ఇష్టం. ఈ డబ్బా మొత్తం కూడా వేసుకోవచ్చు అంట. మస్తుంది సార్. సాస్ లవర్స్కి అల్టిమేట్. విచ్ వన్ ఇస్ దేశీ మాయో? This one. దిస్ వన్. It's a bit of spicy mayo. ఇది దేశీ మాయో అంట. సో ఇప్పుడు ఇది దేశీ మాయో, దీన్ని ట్రై చేస్తున్నాను నేను. దిస్ ఆల్సో యువర్ ఓన్ మాయో. ఇది కొంచెం స్పైసీ ఉంటుందంట, చూద్దాం. స్పైసీగా ఉంది, కొంచెం దేశీ స్టైల్లోనే ఉంది. ఇది మన స్టైల్లే. సో ఐ విల్ ట్రై దిస్ బార్బిక్యూ. Barbecue, then that is garlic. దిస్ వన్. So that is barbecue. Yeah. బార్బిక్యూ సాస్. బార్బిక్యూ సాస్. And this one? Garlic mayo. This is garlic mayo. Okay. Sir, I'm using all your sauces. Please. That's why they're there.
ఇది నా ఫేవరెట్ అయిపోయింది మస్తు అయ్యి రెగ్యులర్ వై हमारा जो the best what we feel happy is पता है आपको we have some regular customers who love sweet onion. ఓకే Some love dynamite, some love garlic, some love desi mayo. So that's the whole thing that everybody has different taste. So these sauces help them everyone be happy. Sweet onion. స్వీట్ ఆనియన్ People who like sweet mayo. మీరు కెచప్ స్వీట్ కాకుండా టమాటో స్వీట్ కెచప్లో ఉంటుందో అది కాకుండా కొంచెం హట్కే ఫ్లేవర్ కావాలంటే తప్పకుండా మీరు ఈ సాస్ అయితే ట్రై చేయాలి మస్తుంది ఇవి వచ్చాయి అండ్ దెన్ వాట్ వీ Ketchup is లెఫ్ట్ ketchup. దిస్ ఇస్ రెగ్యులర్ కెచప్ So that's regular ketchup. ఇది రెగ్యులర్ కెచప్ సో రెగ్యులర్ కెచప్ అయితే రెగ్యులర్ కెచప్ Yeah. వావ్ అసార్టెడ్ వింగ్స్ చూస్తుంటేనే నోట్లో కూరీలు వస్తున్నాయి చీజీ చికెన్ వ్రాప్ చూద్దాం ఎలా ఉంటుంది ఇది కూడా టేస్ట్ సో పెరి పెరి చికెన్ వింగ్స్ అద్భుతం కానీ స్టిల్ మీకు సాసులు కావాలంటే ఎన్ని సాసులు కూడా వాడుకోవచ్చు ఎంతైనా వాడుకోవచ్చు వ్రాప్ అల్టిమేట్ ఉంటుందంట ఆయన చెప్తున్నారు సో ఏ సాస్లో తింటే బాగుంటుందండి Go for garlic. గార్లిక్ విచ్ ఇస్ అగైన్ మై ఫేవరెట్ Yes. ఓకే సో గార్లిక్ సాస్తో వ్రాప్ ఇది ఆల్రెడీ చీజీ వ్రాప్ కదా సో ఆల్రెడీ ఇందులో చీజ్ ఉంటుంది సో పైనుంచి మళ్ళీ నేను తింటున్నా టేస్ట్ అంటే ఇది కాక చికెన్ ఎప్పుడైతే వ్రాప్ చేసి ఇచ్చిండో అల్టిమేట్ ఉంది ఆ జ్యూసీ టెక్స్చర్ ఏదైతే ఉందో చికెన్కి ఆ సాస్ వేసేయటం వల్ల అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది ఇన్ని సాసులు ఒకేసారి ఒక ఐటెంలో పోసుకొని తినాలి మన ఇంట్లో అంటే అవ్వదు ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇట్లాంటి ఒక ప్లేస్కి వచ్చి ఇన్ని సాసులు నీ ఇష్టం వచ్చినంత ఎంత కావాలంటే అంత 6 సాసులు వీళ్ళు బయటకి ఇస్తున్నారు అల్టిమేట్ టేస్ట్ ఉంది అన్నీ నేను ట్రై చేసిన కిరాక్ అంటే కిరాక్ ఉంది శిల్పారామం ముందు సాస్ ఆన్ ద హౌస్ చూశారు కదా ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కిచెన్తో ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN దిస్ ఈస్ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్